మలేషియా అనేది ఓ అందమైన దేశం. అకస్మాత్తుగా ఓ విచిత్రమైన భయానికి ఇప్పుడు ఆ దేశం వేదిక అయింది. ఇప్పుడు అక్కడ పిల్లల నవ్వులు కనిపించడం లేదు, స్కూల్ బెల్ మోగడం లేదు, ఆటల గోల అస్సలే వినిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో నిశ్శబ్దం మాత్రమే గాల్లాగా తిరుగుతోంది. దాదాపు 6,000 మంది విద్యార్థులు ఒకే సమయంలో జ్వరంతో పడిపోవడం ప్రజల్ని షాక్ గురి చేస్తోంది. మొదట ఇది ఏదో చిన్న జలుబని అనుకున్నారు, కానీ రోజు రోజుకి సంఖ్య పెరిగే కొద్దీ అది జ్వరంగా మారింది. పిల్లల ముఖాల్లో అలసట, కళ్ళల్లో నీరసం కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలైతే చేపట్టింది, కానీ ఆ భయానికి సరిహద్దులు లేవు. మనసులో ఒక్క ప్రశ్న మాత్రమే తిరుగుతుంది, అది సాధారణ జ్వరమేనా, లేదా కోవిడ్ మళ్ళీ పడగ విప్పిందా, లేదా మరొక రహస్య వ్యాధి రూపంలో మన ముందుకు వస్తున్న కొత్త ఉపద్రవమా? వీటన్నిటికి సమాధానం చెప్పలేక డాక్టర్లు కూడా తలపట్టు కూర్చుంటున్నారు. ఇటు దేశం మొత్తం ఒక్కసారిగా కలవరపడింది. ఒక స్కూల్ తర్వాత ఇంకో స్కూల్, ఒక జిల్లా తర్వాత మరో జిల్లా, ఇలా కేసులు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఒక్క వారంలోనే 97 క్లస్టర్లు నమోదయ్యాయి. ముందు ఇది చిన్న ప్రాంతాల వరకే ఉందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రీ స్కూల్ నుండి కాలేజీల వరకు ఈ జ్వరం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పిల్లల దగ్గు, తుమ్ము, బలహీనత చూసి తల్లిదండ్రులు భయంతో పిల్లలను బయటకు పంపడం ఆపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పర్యటనలు మొదలుపెట్టారు. స్కూల్స్కు గైడ్లైన్స్ జారీ చేశారు. మాస్క్ ధరించండి, గుంపుగా చేరొద్దు, శానిటైజర్ వాడండి చెప్పినా ఆ భయం మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసులో అదే సందేహం, ఇది సాధారణ జలుబా లేదా మళ్ళీ పాత నీడ తిరిగి వచ్చిందా అనే అనుమానం కలుగుతూనే ఉంది.